నేలకి ఎటువంటి ఇది లేకుండా ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాయండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మా కార్యాలయం మాకు దేవాలయం లాంటిది. మా దేవాలయాన్ని మేము తగలబెట్టుకోం కదండి. అతని సంస్కృతి అటువంటిది కాబట్టి అతను అట్లా ఆలోచిస్తున్నాడు. అతనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అతనికి ఎమ్మెల్యేకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అందువల్లే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. దానికి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు. ఎలక్షన్ కమిషనర్ వారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి అందరికీ కంప్లైంట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ రోజున అదే పని మీద ఇక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ గారి అందరినీ కలిసి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. కంపల్సరీగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళ మీద గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎందుకు ఒక్కసారిగా వాతావరణం నియోజకవర్గంలో వేడిగా మారిందనుకోవచ్చు? చంద్రబాబు పర్యటన తర్వాత జరిగిన వ్యాఖ్యలు, లేకపోతే మీకు వస్తున్నటువంటి ఆదరణ, లేకపోతే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ? శనివారం రోజు జరిగిన ప్రజాగలం చంద్రబాబు గారి సభతో వైసీపీ వారి ఓటమి ఖాయమైంది. ఓటమి భయంతో వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.